చూస్తున్నాం సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. బోయగూడ కమాత్ దూల్పేట పురాణ పూల్ కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుంది. శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. బోయగూడ కమాన్ ధూళిపేట పురాణ పూల్ అదేవిధంగా కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుంది. శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. బోయగూడ కమాన్ ధూళిపేట పురాణపూర్ కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. పోలీసులు సూచించిన మార్గంలోని యాత్ర కొనసాగుతుంది. శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడు శోభయాత్ర ప్రారంభమైంది. బోయగూడ, కమాద్, ధూళిపేట, పురాణాపూల్, కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుంది. శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఎలా ఉంది శోభయాత్ర? థ్యాంక్ యూ వరుణ్. పరికాశపట్లోనే శోభయాత్ర శ్రీరాముని శోభయాత్రకు సంబంధించి సర్వత్రా పూర్తిగా కూడా జనమయం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కూడా 3000 మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. పూర్తిగా కూడా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి వేసవి కావడంతో వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సరైనటువంటి ఏర్పాట్లు ఉన్నాము. అయోధ్య రామ మందిరానికి సంబంధించి అయోధ్యలో ఏ విధంగా అయితే రాముడి విగ్రహం ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనం విగ్రహం కనబడతా మనం ఇక్కడ చూస్తా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని కూడా ఊరేగింపుగా కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర పరికాశపట్నం ప్రారంభం కాబోతా ఉంది. పరికాశపట్నం ప్రారంభం కాబోయేటువంటి ఈ శోభయాత్రకు సంబంధించి లక్షలాది మంది భక్తులు అవకాశం నేపథ్యంలో కూడా కొంతమేరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇది పూర్తిగా కూడా పురాణపూర్ నుంచి మొదలుపెట్టి ఏదైతే హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేటువంటి రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.